ఆశ దోశ అప్పడం వడ అన్నట్టుగా తయారైంది కాంగ్రెస్ నేతల పరిస్థితి. పండక్కొస్తాయనుకున్న పదవులు ఇప్పట్లో దక్కేలా లేవట. ఆ జిల్లాలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కత్తి మీద సాములా మారుతోంది. అధికారంలోకి వచ్చాక ఏ పార్టీ అయినా తమ కార్యకర్తలకు నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టడం సహజం. అయితే హస్తంలో మాత్రం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా నేతల ఆశలు మాత్రం తీరటం లేదు. కీలక నామినేటెడ్ పదవులు ఖాళీగా ఉండటంతో పోటీ తీవ్రతరమవుతోంది. అసలు ఎవరికి ఏ పదవి దక్కింది, ఇంకా ఎవరెవరు ఆశగా ఎదురు చూస్తున్నారు, అక్కడేమైనా ట్విస్టులున్నాయా? తెలంగాణలో నామినేటెడ్ పదవుల పందేరం. కాంగ్రెస్కు కత్తి మీద సాముల పోస్టుల భర్తీ. లాబియింగ్ మొదలుపెట్టిన ఆశావాహులు. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పదవుల పందేరం కీలకంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కార్పొరేషన్ పదవులపై ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ నేతలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే కొన్ని భర్తీ కాగా మిగిలిన నామినేటెడ్ పోస్టుల కోసం నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఏపీ జితేందర్ రెడ్డి, డాక్టర్ చిన్నారెడ్డి, శివసేనారెడ్డి, ఓబేదుల్లా కొత్వాల్ తదితర ప్రధాన నామినేటెడ్ పోస్టులకు ఎంపికై వారి వారి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం, ఎమ్మెల్యేల గెలుపు కోసం కృషి చేసిన పలువురు నేతలు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు జిల్లాలోని మిగతా నామినేటెడ్ పదవుల కోసం తీవ్ర పోటీ సాగుతోంది. ముఖ్యంగా కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ పదవుల కోసం నేతల మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది. మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్లను ఇంకా నియమించలేదు. మార్కెట్ కమిటీల నియామక ప్రక్రియ పూర్తి అయినా చాలా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. జిల్లాకు చెందిన పలువురు యువ నేతలు, సీనియర్ నేతలు తమ పేర్లను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే పనిలో ఉన్నారు. ఈ పదవుల కోసం లాబియింగ్ జోరుగా సాగుతుండగా స్థానిక ఎమ్మెల్యేలు కూడా తమ అనుచరులకే పదవులు దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్ గెలుపు కోసం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్ రెడ్డికి చైల్డ్ ప్రొటెక్షన్ చైర్మన్ పదవి దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ అనుభవం, విద్యావంతురాలు కావడంతో ఆమెకు చైర్మన్ పదవి ఖరారైనట్లుగా తెలుస్తోంది. త్వరలోనే నియామక ఉత్తర్వులు జారీ కానున్నట్లు టాక్ వినబడుతోంది. జిల్లాలో పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులు కొందరు ఉంటే, జనాదరణ కలిగిన నేతలు మరికొందరున్నారు. వీరందరూ రాష్ట్ర స్థాయిలో పదవులను దక్కించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. దాదాపుగా 50 కార్పొరేషన్ పోస్టులకు సంబంధించి ఇప్పటికే చైర్మన్ నియామకాలు కాగా, మరో 20 కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్ల నియామకాలు జరగాల్సి ఉంది. కొంతమంది ఈ పోస్టుల కోసం పైరవీలు చేస్తూ ఉండగా, మరికొంతమంది ఆయా కార్పొరేషన్లలో డైరెక్టర్ పోస్టుల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అర్హులైన నాయకులు, కార్యకర్తల పేర్లు అధిష్టానానికి సిఫారసు చేస్తున్నారు. మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి నియామకం జరిగి 4 నెలలు కావస్తున్నా డైరెక్టర్ల నియామకాలు ఇప్పటి వరకు జరగలేదు. మహబూబ్ నగర్, జడ్చెర్ల, దేవరకద్ర ఎమ్మెల్యేలు డైరెక్టర్ పోస్టులకు సంబంధించి కొంతమంది పేర్లను అధిష్టానానికి సిఫార్సు చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు నియామకాలు జరగకపోవడంతో ఆ పోస్టుపై ఆశలు పెట్టుకున్న ఆశావాహులు నిరాశ చెందుతున్నారు. పూర్తి స్థాయిలో ఈ పదవులన్నీ భర్తీ అయ్యే అవకాశాలున్నాయని అధికార పార్టీ ముఖ్య నేతలు చర్చించుకుంటున్నారు. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ల పదవులు ఉమ్మడి పాలమూరు జిల్లాకు దక్కకపోయినప్పటికీ డైరెక్టర్ పదవులు పెద్ద ఎత్తున లభించే అవకాశాలున్నాయని ఆశావాహులు ఎదురుచూస్తున్నారట. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల డీసీసీ అధ్యక్షులుగా ఉన్న డాక్టర్ వంశీకృష్ణ, జి మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ వారు ఇంకా ఆ జిల్లాల డీసీసీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. వనపర్తి, నారాయణపేట జిల్లాలకు మాత్రమే సంవత్సరం క్రితం డీసీసీ అధ్యక్షులను నియమించారు. జోగులాంబ, గద్వాల జిల్లాకు ఇప్పటి వరకు డీసీసీ అధ్యక్షుడిని నియమించలేదు. ఈ జిల్లాతో పాటు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకాలు కూడా త్వరలో జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పదవుల కోసం మళ్లీ రాజకీయ రంగు పులుముకుంది. ఈ పదవుల పంచాయతీలో ఎవరికి గెలుపు, ఎవరికి నిరాశ అన్నది త్వరలోనే తేలనుంది. ఈ నియామకాలతో జిల్లాలో పార్టీ బలం పెరుగుతుందా లేక అసంతృప్తి పెరుగుతుందా అనేది వేచి చూడాల్సిందే.